హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాన్న ఒక మాట అన్నాడు. నాన్న, స్నేహమంటే కలిసి నవ్వడం కాదు, మాట నిలబెట్టుకుని కష్టంలో నిలబడటంలో ఉంది. ఒక చిన్న ఊరు, పచ్చని పొలాలు, మధ్యలో ఒక పాత గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్లో చదువుకునే 5 స్నేహితులు. వాళ్లకి డబ్బు లేదు, పేరు లేదు, కాని ఒకటి మాత్రముంది. చిన్నప్పటినుంచే ఒకే బెంచ్, ఒకే పుస్తకం, ఒకే మట్టి వాసన. స్కూల్ అయిపోయాక రోజూ ఒక పెద్ద చెట్టు కింద స్కూల్ బ్యాగ్స్ పక్కన పెట్టి నవ్వుకుంటూ ఆడుకుంటూ. ఒకరోజు వాళ్లల్లో ఒకడు మెల్లగా అన్నాడు, సురేష్ ఆలోచనతో, రే, మనకి ఈ ఊరు చదివిచ్చింది, ఆకలి తెలిసేలా చేసింది, మనల్ని మనుషుల్ని చేసింది. కొంచెమాగి మళ్ళీ అన్నాడు, మనము పెద్దయ్యాక ఈ ఊరికి ఏదైనా చెయ్యాల్రా. రమేష్ తీవ్రంగా, అవున్రా, బ్రతుకంతా మనకోసమే కాకుండా మన వల్ల కనీసం ఒకరైనా బతికితే అదే నిజమైన జీవితం. శంకర్ మనసులోంచి, డబ్బు వస్తుంది పోతుందిరా, కాని మన ఊరు మనల్ని గుర్తుపెట్టుకుంటే అదే అసలు సంపాదన. ఆ క్షణంలో అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందరూ కలిసి, మనమందరం కలిసుంటే ఏదైనా చెయ్యగలం. ఆ రోజు ఆ చెట్టు కింద చేతులు కలిపి జీవితాంతం నిరిచే ఒక వాగ్దానం చేసుకున్నారు. సురేష్, ఈరోజు తేదీ గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం ఈ రోజుకి ఇక్కడే కలవాలి. రమేష్, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత పెద్దవాళ్లైనా సరే. శంకర్, ఈ ఊరు, ఈ చెట్టు, ఈ స్నేహం మర్చిపోకూడదు. అందరూ చేతులు కలిపారు. ఆ రోజు చేసిన వాగ్దానం కాలాన్ని దాటుతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. కాలం మారింది, జీవితం మారింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరు ఉద్యోగం కోసం పట్టణానికి వెళ్లాడు, ఒకరు వ్యాపారంలో పడ్డాడు, ఒకరు విదేశం వెళ్లాడు. కాని ప్రతి సంవత్సరం ఆ రోజున మాత్రం అందరూ వచ్చారు. ఒకరి జుట్టు తెల్లబడింది, ఒకరి ముఖంలో బాధ పెరిగింది. కాని ఆ చెట్టు కింద నవ్వులు మాత్రం మారలేదు. ఒకరోజు వాళ్లల్లో ఒకడు నెమ్మదిగా అన్నాడు, రమేష్, రా, ఇప్పుడు ప్రతి సంవత్సరం రావడం కష్టమవుతుంది. ఇప్పటినుంచి 10 సంవత్సరాలకొకసారి కలుద్దాం. శంకర్, అప్పటికి మన పిల్లలు కూడా వస్తారు, మన స్నేహం వాళ్లక్కూడా తెలిసి రావాలి. అందరూ ఒప్పుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత ఆ ఊరు పండుగలా మారింది. చిన్నపిల్లలు, పాపలు, నవ్వులు, చెట్టు కింద ఆటలు. ఒకడు నవ్వుతూ, రా, మన పిల్లలు కూడా ఇక్కడే ఆడుకుంటున్నారు. ఇంకొకడు, మన స్నేహం ఇప్పుడు మరో జనరేషన్కి వెళ్ళిందిరా. మళ్ళీ అదే వాగ్దానం, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇక్కడే కలుద్దాం. ఈసారి ఒకరు రాలేదు. మరో 10 సంవత్సరాలు. 4 మాత్రమే వచ్చారు. ఒకరు కనిపించలేదు. చెట్టు కింద ఒక ఖాళీ స్థలం. ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని చీల్స్తూ ఒక యువకుడు ఊర్లోకి అడుగుపెట్టాడు. చుట్టూ చూసుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. రమేష్ ఆశ్చర్యంగా, నాన్నా, నువ్వెవరు బాబూ? ఆ యువకుడి కళ్ళు నిండిపోయాయి. యువకుడు కంపించే గొంతుతో, నేను మీ స్నేహితుడు వెంకట్గారి కొడుకును. అందరూ ఒక్కసారిగా నిల్చున్నారు. నిజం. యువకుడు, మా నాన్నగారు కొన్ని నెలల క్రితమే చనిపోయారు. అతని గొంతు ఆగిపోయింది. కొంతసేపటికి మళ్ళీ చనిపోతూ ఒక మాట చెప్పారు, ఈ ఊరికి ఒక ఆస్పత్రి కట్టాలి. నా వల్ల కుదరకపోయినా నా కొడుకు ద్వారా అయినా ఈ ఊరికి ఉపయోగం జరగాలి. యువకుడు కన్నీళ్లతో అన్నాడు, నాన్నగారి జ్ఞాపకంగా ఈ ఊర్లో ఒక ఆస్పత్రి నేనే కడతాను. స్నేహితుల కన్నీళ్లు. 4 స్నేహితులు కంట్రోల్ చేసుకోలేకపోయారు. శంకర్ వణికే గొంతుతో, రా వెంకట్, మనలో ఒకడు ఇలా ఊరికి ప్రాణమిచ్చి వెళ్లాడు. రమేష్, మన చిన్నప్పటి వాగ్దానం ఈరోజు జీవం పోసుకుందిరా. ఆ యువకుడి తలపై చేతిపెట్టి, నీ నాన్న మామూలు మనిషి కాదు బాబూ, ఒక ఊరి భవిష్యత్తు. కొన్ని నెలల తర్వాత ఆ ఊర్లో ఒక చిన్న ఆస్పత్రి. బోర్డు మీద వెంకట్గారి జ్ఞాపకార్థం, ఈ ఊరికి అంకితం. ఆ చెట్టు కింద ఇప్పుడు పిల్లలాడుకుంటున్నారు. 4 స్నేహితులు ఆకాశం వైపు చూస్తూ మెల్లగా అన్నారు, మన స్నేహం వల్లే మన వాగ్దానం ఈరోజు ఒక ఊరికి నిలువెత్తు ఆశగా మారింది. ఈ స్నేహం మీ మనసును కదిలిస్తే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.